తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గతంగా ఇప్పుడు ఒకటే చర్చ. అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తవడంతో నేతల పనితీరుపై సీఎం రేవంత్ సమీక్ష చేస్తున్నట్టు తెలియవస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టు సీఎం చేతిలో ఉందా? జనంలో ఉన్న నేతలు ఎవరు? పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నది ఎవరు? పబ్లిక్లో ఎవరి గ్రాఫ్ ఎలా ఉంది? నేతల్లో గుబులు పుట్టిస్తున్న ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలాగుందో లెట్ us watch the story. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చిన పార్టీకి చాలా కాలం తర్వాతే ప్రజలు పట్టం కట్టారు. దీంతో అటు పార్టీ ఇటు ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. వచ్చిన బొటాబొటీ మెజారిటీని కాపాడుకుంటూ బలమైన పార్టీగా స్థిరపడాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. దీంతో పార్టీ ప్రభుత్వం పనితీరుపై అంతర్గతంగా సమీక్ష జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ సీఎం దగ్గర ఉందని తెలుస్తోంది. జనంలో ఉన్న నేతలు ఎవరు? పథకాలను ప్రజల్లోకి తీసుకువెళుతోంది ఎవరు? పబ్లిక్లో వాళ్ల గ్రాఫ్ ఎలా ఉంది అనే సమాచారం సీఎం దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రిపోర్ట్ ఆధారంగానే నామినేటెడ్ పదవుల కేటాయింపులు, మంత్రి పదవులు, పార్టీ పదవులు కేటాయించనున్నారని వార్తలు బయటకొస్తున్నాయి. దీంతో నేతల్లో గుబులు పుడుతోంది. ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో అని తెగ భయపడుతున్నారట. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి జాతకాలు తన దగ్గర ఉన్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతోన్న వేళ సీఎం రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలో నేతలతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలిప్పుడు నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి జాతకాలు తన దగ్గర ఉన్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక వ్యూహముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ మరింత మెరుగ్గా పనిచేయాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారికి సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చినట్లయిందని తెలుస్తోంది. తాను మారానని, మిగిలిన నేతలు కూడా మారాలని కోరారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ప్రజలకు మార్పు కోరుకుని కాంగ్రెస్కు అధికారం అందించారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని, కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని తెలిపారు. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరినట్టు సమాచారం. ఎమ్మెల్యే పనితీరు, ప్రోగ్రెస్ పై సర్వే రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించా. అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా. ప్రజలకు అందరూ అందుబాటులో ఉండండి. ఏడాది పాలనలో మనకు తెలిసి తప్పు చేయలేదు. తెలియకుండా జరిగిన తప్పులపై చర్యలు తీసుకున్నాం. ఏడాది పాలనా అనుభవాలు వచ్చే 4 ఏళ్లకు ఉపయోగపడతాయని వివరించినట్లు తెలుస్తోంది. అంతర్గత సమీక్షల్లో సీఎం రేవంత్ చాలా విషయాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుల నియామకం, ప్రమోషన్ల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. కొన్ని సమస్యల వల్ల వాటి జోలికి పోలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికీ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తా. మీరు నన్ను ఏ విధంగా అనుకుంటారో మిమ్మల్ని మీ కింది నాయకులు అలాగే అనుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు మనకు చాలా కీలకం. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మనం గెలిచి తీరాలని, దీనికి అవసరమైన ప్లాన్ సిద్ధం చేసుకోండని సూచించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనే సమాచారం నా దగ్గర ఉంది. మార్పు కోసం మనకు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం. ఇచ్చిన మాట కోసం అందరం కష్టపడి పనిచేద్దాం. మరింత పట్టుదలగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. మరింత చిత్తశుద్ధితో పనిచేద్దాం. లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయండి. ప్రతి ఒక్కరూ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలి అని క్లాస్ పీకినట్టు సమాచారం.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో నేతల్లో గుబులు పుడుతున్నట్లు తెలుస్తోంది. సీఎం దగ్గర ఉన్న రిపోర్ట్లో ఎవరికి ఎన్ని మార్కులొచ్చాయో అనే సస్పెన్స్తో తలలు పట్టుకుంటున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మిగిలిన నామినేటెడ్ పోస్టులపై, పార్టీ పదవులపై ఆశ పెట్టుకున్న వాళ్లకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిద్ర పట్టనివ్వడం లేదని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. మంత్రి మండలిలో చోటు కోసం ప్రయత్నిస్తున్న ఆశావహుల్లో కూడా సీఎం వ్యాఖ్యలు భయపెట్టిస్తున్నాయి. పనితీరు సరిగా లేకపోతే తమకి అవకాశాలు ఉండవని నేతలకు తెలిసిపోతోంది. దీంతో ఇకనైనా తప్పులు, పొరపాట్లు సరిచేసుకుని మెలగాలని నేతలకు బోధపడినట్లు కొందరు నేతలు చెబుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సరైన పర్ఫార్మెన్స్ చూపకపోయినా రాబోయే శాసనసభ ఎన్నికల్లో తమకి టికెట్ దక్కే అవకాశాలుండవని ఎమ్మెల్యేలకు అర్థమవుతోంది. ఏడాది తర్వాత ఏ ప్రభుత్వంపైనైనా కొంత వ్యతిరేకత రావడం సహజం. దీన్ని ఎలా అధిగమించాలో ఆలోచించండని నేతలను కోరారు. ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్ పైనే చర్చ జరుగుతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.